గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటో అండి చెప్తే ఏమనుకుంటారో కానీ నాకు మాత్రం ఇవాళ చాలా 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 లేజీగా అనిపిస్తుంది. అసలు బాబోయ్, అడుగు తీసి అడుగు వేయాలంటే బోర్డంత నీరసంగా అనిపిస్తుందండి. ఇలాంటి టైంలోనే నా బదులు బ్రేక్ఫాస్ట్ షో ప్రియా చేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. ఇలా అనిపించింది కదా అని చెప్పేసి వెంటనే నేనేం చేశానో తెలుసా, ప్రియాకి ఫోన్ కొట్టేశాను. మరి ప్రియా ఏం చేసింది, వచ్చిందా? వస్తే ఇప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ, ప్రియా అవుట్ ఆఫ్ ది టౌన్ అట, ఇవాళకైతే నేను రాలేను, కావాలంటే రేపు వస్తా అంది. సరేలే ఇంకా తప్పదు కదా అని చెప్పి నేనే వచ్చేసాను. కానీ వచ్చాక ఇప్పుడు వెరైటీ చేసి చూపించాలి కదా. ఏం చేసి చూపిస్తాను అనుకుంటూ ఇలా మొహం పెట్టుకొని వచ్చానా, ఫ్రిడ్జ్ తీయంగానే ఫ్రిడ్జ్ లో ఇడ్లీ పిండి కనిపించింది. మంత్లీ ఒక్కసారైనా కనీసం మీకు కూడా ఇలా అనిపిస్తుందా ఇంట్లో ఉన్నప్పుడు? మరి అప్పుడైతే మీరేం చేస్తారు? సింపుల్ గా ఇడ్లీ వేసేస్తారా? వేయండి, ఇడ్లీలే వేయండి. కానీ రెగ్యులర్ గా వేసేటట్టు ప్రోటీన్ ఇడ్లీలు వేస్తే ఏం మజా వస్తుంది? అందుకే ఎప్పుడైనా సరే మష్రూమ్ తో ఫ్రై చేసి ఇడ్లీ వేసారా? వేయలేదు కదా, ఇవాళ వేసేయండి, చాలా బాగుంటుంది. అదేంటో కానీ ఈ ప్రాసెస్ లో పడితే మనలో బద్ధకం, నీరసం మనకు తెలియకుండానే మాయమైపోతాయండి, నిజంగా షూర్. మరి మష్రూమ్ ఫ్రైడ్ ఇడ్లీ ఎలా వేయాలో తెలుసా? లెట్ మీ షో. మష్రూమ్ ఫ్రైడ్ ఇడ్లీ అని చెప్పాను కదండి. దీనికి ప్రాసెస్ కూడా మనం లేజీ పీపుల్ కి సరిగ్గా సరిపోయేట్టే ఉంటుంది, అంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను. ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆన్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ప్యాన్ వేడైన తర్వాత నూనె వేసుకొని అందులో మష్రూమ్స్, సో మష్రూమ్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే ఉప్పు, సాల్ట్, లైట్ గా సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా. అంతే. ఇప్పుడు వీటిని ఇంకొకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక పాన్ పెట్టుకోవాలి. ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈలోపు ఇంకేం చేయొచ్చు, ఇందులో కావాల్సిన వెజిటబుల్స్. యాక్చువల్లీ ఇందులో నేను ఆనియన్ వాడుతున్నాను అండ్ అలాగే టొమాటో వాడుతున్నాను అండ్ అలాగే బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, ఇలా అంటే గ్రీన్ పీస్, ఇలా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే నూనె కొంచెం వేడైంది కదా, ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఈలోపు ఇందులో కొద్దిగా పసుపు, సో ఇవి వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వెజిటబుల్స్ కూడా నేను వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ చెప్పాను కదా ఇందులో వెజిటబుల్స్ వేసుకుంటున్నాను అని చెప్పేసి, అవి క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, గ్రీన్ పీస్, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కొంచెం మగ్గాలి. దానికోసం నేను ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే ఇందులో కొద్దిగా గరం మసాలా. ఆల్రెడీ మనం ఇందాక మష్రూమ్స్ లో కూడా గరం మసాలా వేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా జీరా పౌడర్, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అండ్ టేస్ట్ కి ఉప్పు. సరిపోతుంది. ఇప్పుడు కనుక చక్కగా కలిపేసి మనం కాసేపు ఫ్రై అయ్యేదాకా ఉన్నాము అంటే
ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఎంచక్క ఇడ్లీలు కలిపేసుకొని తినేయచ్చు. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెంసేపు పడుతుందండి. ఇవి ఫ్రై అవుతున్నాయి, ఇంకొంచెం సేపు అంటే ఒక 1-2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే నా దగ్గర ఆల్రెడీ ఇడ్లీలు ఉన్నాయి, వాటిని కట్ చేసి పెట్టుకుంటా. ఈ బ్రేక్ లో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చిందండి. ఆలోచన అంటే ఆలోచన కాదు, జస్ట్ జరిగిన విషయమే. ఐ గెస్ మీకు కూడా చెప్పినట్టున్నాను అంతకుముందు ఎపిసోడ్స్ లో. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, కొత్తగా పెళ్ళయింది, వాళ్ళ ఆయన తను ఎక్కువ గొడవ పడుతున్నారు, ఏంటా అని ఆరా తీస్తే వంట విషయంలో అని చెప్పి. గుర్తుందా మీకు? ఎస్. మామూలుగా కూడా ఎక్కువగా ఇంట్లో ఆడవాళ్ళని మగవాళ్ళు కమెంట్ చేసి ఏడిపించేది ఎక్కడ అంటే వంట విషయంలోనే. ఇప్పుడు సపోజ్ మీరు ఇడ్లీ చేశారనుకోండి, వెంటనే మీ వారు ఏమంటారు, ఎప్పుడు ఇడ్లీ అయినా మీ అమ్మకి ఇది తప్ప ఇంకేం రాదురా కదా అంటారా? అప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు, కావాలంటే బయటకు వెళ్ళి తినండి కానీ నా వంటకి వంకలు పెట్టకండి. ఇలాంటి డైలాగులు అందరి ఇళ్లలో చాలా కామన్. అలా అన్నప్పుడు ఇవాళ ఏం చేశారు వంట అని అడగగానే బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ చేశాను అనగానే ఈ డైలాగ్ వేస్తారా? ఈ లోపల మీరు ఇలాంటి ఇడ్లీ తీసుకెళ్లి పెట్టారనుకోండి, ఇది ఎప్పుడైనా తిన్నారా అని అడిగారు అనుకోండి, అప్పుడు మీ వారి ఫేస్ ఎలా అయిపోతుంది? ఎస్, కరెక్ట్ పంచ్ ఇచ్చినట్టు అవుతుంది కదా. అందుకే అప్పుడప్పుడు రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడైతే బై ద వే నా ఫ్రెండ్ ఫుల్ ఖుష్, ఎందుకంటే నేను చెప్తున్న బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అన్ని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సరే, ఇడ్లీలు కట్ చేసుకున్నాను. అండ్ మనం వెజిటబుల్స్ చాలా ఎక్కువ వేసేసుకున్నాం కదా హెల్త్ కాన్షియస్ అయి. ఇంకొక ఇడ్లీ కూడా కట్ చేస్తాం. చాలు. ఓకే, ఇప్పుడు ఈ ఇడ్లీ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ ఉడికిపోయినవే కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే నేను ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి ఇది అందులోకి షిఫ్ట్ చేసుకుంటా. చక్కగా ప్లేట్లోకి తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందాక మష్రూమ్ అలాగే కాస్తంత గరం మసాలా కొంచెం సాల్ట్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దాన్ని దీనిపై నుంచి వేసుకోవాలి. మష్రూమ్ ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. చూడడానికి ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. చాలా లేజీగా అనిపిస్తున్న టైంలో కూడా ఇలాంటి అంటే ప్లేటింగ్ తో మీరు కనుక తీసుకువెళ్తే ఏంటి వాళ్ళ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నావు అని అడిగేస్తారు అందరూ. సరే, ఇప్పుడైతే మీరు ఏం చేస్తారు అంటే మష్రూమ్ ఫ్రైడ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూడండి. మష్రూమ్ ఫ్రైడ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: ఇడ్లీలు 4, ఉల్లిపాయలు 1, టొమాటోలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మష్రూమ్స్ 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. మష్రూమ్ ఫ్రైడ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని మష్రూమ్, ఉప్పు, గరం మసాలా వేసి వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, పసుపు, టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి వేయించుకొని మిక్స్డ్ వెజిటబుల్స్, గరం మసాలా, జీరా పొడి, ధనియా పొడి, ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీలను పీసెస్ గా కట్ చేసుకొని కూరగాయల మిశ్రమంలో వేసి బాగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి మష్రూమ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ మష్రూమ్ ఇడ్లీ రెడీ. మష్రూమ్ ఫ్రైడ్ ఇడ్లీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు ఇలా ఒక స్పూన్ తీసుకొని
వెజిటేబుల్స్, మష్రూమ్, ఒక మంచి ఫ్రైడ్ ఇడ్లీ పీస్ ఇలా తీసుకొని ఇలా నోట్లో పెట్టుకోగానే వావ్, నిజంగా వావ్ అనిపించింది. ఏం చెప్పాలి, మాటలు రావట్లేదండి. ఇంత బోరింగ్ ఇడ్లీని ఎంత స్పైసీగా అంటే ఎక్కువ స్పైస్ లేదు, కానీ ఆ మష్రూమ్లో వేసిన మసాలాల్లో స్పైసెస్ ఫ్లేవర్ ఎంత బాగా తగులుతుందండి. అక్కడక్కడ మనం వేసిన వెజిటేబుల్స్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మరి మీకు నచ్చుతుందో లేదో తెలియాలి అంటే చేసుకొని తింటేనే కదా, అందుకే చేసుకోండి. మరి దీనికి కాంబినేషన్ యాక్చువల్లీ ఆల్రెడీ అన్ని వెజిటేబుల్స్ వాడేసాం కదండి మాక్సిమం ఇందులో. మరి ఇంకా కాంబినేషన్ లో ఏం వాడాలి? వెజిటేబుల్స్ అన్ని ఇందులో వాడినవి వాడేసాం అనుకోండి, ప్రోటీన్ అయిపోతుంది, మళ్ళీ హెవీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం వెరైటీగా బిట్టగాడ్, అదేనండి కాకరకాయ. అందరూ కాకరకాయ అనగానే ఏ అని అలా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు కదా దాని చేదుకి. పాపం కాకరకాయ ఏం చేసింది, కరెక్ట్ గా వాడితే దాని చేదు కూడా మనకు తెలియకుండా బోల్డ్ అని వెరైటీలు చేసుకోవచ్చు. మరి అందుకే అలా అందరూ ఈ అనే కాకరకాయతో బోల్డ్ అని రకరకాల టేస్టీ వెరైటీలు చేసుకోవచ్చు అని ప్రూవ్ చేయడానికి నాకు తెలిసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీ కాకరకాయ తీపి చట్నీ ఇవాళ నేను మీకు చేసి చూపించబోతున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి, ఇంట్లో ఫాలో అయిపోండి. మరి రెడీయా? కాకరకాయ తీపి చట్నీ. కాకరకాయ అంటేనే చేదు కదా, మరి తీపిగా ఎలా చేయాలి? అసలు తీపి చట్నీ అవుతుందా? తీపి చట్నీ అయినా బాగుంటుందా? ఈ పేరు వినగానే బోలెడని డౌట్లు వచ్చేస్తాయి అందరికి. అందుకే ఇవాళ చేసి చూపిద్దామని డిసైడ్ అయిపోయా. ముందుగా ఏం చేయాలంటే దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత నూనె వేసుకోవాలి యాజ్ యూజువల్ గా. ఇది యాక్చువల్లీ చట్నీ కదండి, సో మనం ఏం చేస్తున్నాము అంటే కాకరకాయ చేదుపోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని యూజ్ చేస్తారు, కానీ నేనైతే ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను, అలా కూడా ఆ చేదు పోతుంది అనమాట. అందుకని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వెంటనే. దానికోసం ఏం చేయాలి అంటే ముందెళ్ళి ఒక మిక్సీ జార్ తీసుకురావాలి. సో నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ముందుగా ఇందులో ఉల్లిపాయలు, అలాగే టొమాటో ముక్కలు, అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు, అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళి పేస్ట్ కొట్టేసుకొచ్చేయాలి. సో నేను వెళ్ళి మిక్సీ చేసేస్తాను. ఇలా పేస్ట్ చేసేసుకొని కాసేపు అయితే దీన్ని అలా పక్కన పెట్టేద్దాం. ఒకసారి కాకరకాయలు చూస్తాను, బాగా ఫ్రై అవుతున్నాయి. ఇవి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది, చిప్స్ లాగా. ఓకే అండి, ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో వాటిని అలా వదిలేసి మనం నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అది ఆన్ చేసేసుకొని అందులో కూడా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఓకే నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు వేసుకుంటున్నా, అలాగే దీంట్లో సాంబార్ ఉల్లిపాయలు, కొంచెం కలుపుదాము. ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే ఇందులో వెల్లుల్లి కూడా వేయాలి. సో ఒక 2-3 కాకరకాయ బేసిక్ గా షుగర్ ఉన్న వాళ్ళకనే కాదండి, మనందరం కూడా అప్పుడప్పుడు ఇలా కాదు, కానీ నిజం చెప్పాలి అంటే కాకరకాయ జ్యూస్ కనీసం ఒక 3-4 స్పూన్స్ వారానికి ఒక్కసారన్నా తాగాలి.
ఎందుకు అంటే మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అంతటిని కిల్ చేసేస్తుంది. సాంబార్ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో వెల్లుల్లి కూడా వేస్తాను కదా. ఇప్పుడు ఏం వేసుకుంటున్నాను అంటే కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు. ఉప్పు వేసేటప్పుడు యాక్చువల్లీ ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కాకరకాయలు, ఫ్రై చేసిన కాకరకాయలు కూడా ఇందులో కలుపుకుంటాం కాబట్టి దానికి సరిపడేంత వేసుకోవాలి. సో బాగా కలిపేస్తున్నాను. అండ్ 1 నిమిషం పాటు ఇలా వీటన్నిటిని ఫ్రై అవనిస్తాను. అండ్ మీరేం చేస్తారు అంటే ఈలోపు వెంటనే వెళ్ళి కాకరకాయ జ్యూస్ చేసుకొని తీసుకొచ్చుకోండి. హ్యాపీగా సోఫాలో కూర్చొని షో చూస్తున్నారా, దాంతోపాటు కాస్తంత హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా. ఏంటండి నేను చెప్పేసినట్టు చక్కగా కాకరకాయ జ్యూస్ గుడ్ గర్ల్స్ లాగా, గుడ్ బాయ్స్ లాగా తాగారా లేదా? తాగే ఉంటారులే. మరి చేదుగా అనిపించిందా? అయితే ఈసారి ఇది ట్రై చేయండి, అస్సలు చేదుగా అనిపించదు. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇందులో నేనేం వేస్తున్నాను అంటే మసాలాలు. అంటే ఫస్ట్ కారం, అలాగే కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, ఇవన్నీ వేసి బాగా కలపాలి. మరి ఎక్కువసేపు అలాగా ఉంచేస్తే చేదైపోతుంది కాబట్టి వెంటనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు మరి ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదండి టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ ముక్కలు అవన్నీ వేసుకొని ఆ పేస్ట్. ఇందులో ఏమైతే వేసామో అవన్నీ పచ్చిగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. సో బాగా కలిపేసి 2 మినిట్స్ పాటు ఆ పచ్చి అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది అంతా, ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా పచ్చివాసన పోయి వేగిన స్మెల్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టార్ట్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఇందులో నేను కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. చాలు. చూస్తున్నారా నేను చెప్పినట్టు దగ్గర పడిపోయింది. మరి నేను చెప్పినట్టు మీరు ఇంకొకసారి కాకరకాయ జ్యూస్ తాగారా లేదా? ఇంకొకసారి అంటే వచ్చి కొట్టేస్తారో ఏమో. సరేలేండి, ఇదైతే దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో చూసారా ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి పెట్టడం వల్ల హ్యాపీగా మన కాకరకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కాకరకాయల్ని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. మంచిగా ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలా తినేస్తే ఎలా ఉంటుందో నేను చెప్పే పనే లేదు, నాకు తెలుసు. రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి సర్వ్ చేసుకుంటా. ఇప్పుడు ఫైనల్ గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి కాకరకాయ తీపి చట్నీ. స్మెల్ అయితే అదిరిపోతుంది, టేస్ట్ చేస్తే ఇంకా అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కాకరకాయ తీపి చట్నీకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. కాకరకాయ తీపి పచ్చడికి కావలసిన పదార్థాలు: కాకరకాయ 1, ఉల్లిపాయలు 2, కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ ఉల్లిపాయలు 1/2 కప్పు, టొమాటోలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 3, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర
కొద్దిగా పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. కాకరకాయ తీపి పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని కాకరకాయలు వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి, పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కారం, ధనియా పొడి, గరం మసాలా, జీరా పొడి వేసి ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో కొబ్బరి పేస్ట్ ని కూడా వేసి మరొకసారి కలుపుకొని బెల్లం, కొద్దిగా నీళ్లు పోసుకొని కాసేపు మగ్గించుకోవాలి. చివరిగా వేయించుకున్న కాకరకాయలను కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ తీపి పచ్చడి రెడీ. కాకరకాయ తీపి చట్నీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఏ డౌట్స్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు. ఇంకా అద్దరిపోయింది. ఇది పెట్టి చూడండి, తర్వాత అడగండి కాకరకాయ చేదుగా ఉంటుందా అని అంటారనమాట. అంత బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ కాంబోలో తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది. మరి బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ అన్ని మీరు మళ్ళీ ట్రై చేయాలన్నా లేదా మళ్ళీ వేరేలా ఫాలో అవ్వాలన్నా ఏం చేస్తారండి? ఆన్లైన్ అనే ఒక మంచి ఆప్షన్ దొరికింది కదా మనకి. అందులో చక్కగా ఫాలో అయిపోవచ్చు. ఎలా అంటే ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో హ్యాపీగా www.facebook.com/ETV Abhiruchi అని టైప్ చేస్తే ఫేస్బుక్ లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. అక్కడ ఫాలో అయిపోండి. లేదు యూట్యూబ్ లో వీడియోస్ చూడాలి అనుకుంటే www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేస్తే అక్కడ మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. చక్కగా ట్రై చేయండి అండ్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను 2 సూపర్ గా ఇన్స్టాంట్ గా అయిపోయే వెరైటీస్ చూపించాను. ఎంతో బాగున్నాయి. కాంబోలో తింటే ఇంకా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రేపు మరో 2 డిఫరెంట్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్. Bye.